ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ దర్శన్. గత 2 రోజులుగా మీలో చాలా మంది స్పందించారు, రెస్పాండ్ అయ్యారు. నేను ఎలక్షన్లో పోటీ చేయాలా తప్పుకోవాలా, మీరు సపోర్ట్ చేస్తే ఆర్థికంగా నేను పోటీ చేస్తాను లేదా తప్పుకుంటాను అన్నటువంటి మాటలకి మీరు స్పందించారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక్కొక్కరు 100 రూపాయలు లేదా 200, కొంతమంది 500 పంపిస్తున్నారు. ఒక 5 మంది 6 మంది మాత్రము 2000 రూపాయలు 1000 రూపాయలు పంపించారు. ఇప్పటి వరకు వచ్చిన మొత్తము 35,000 రూపాయలు. ఈ 2 రోజులుగా 35,000 రూపాయలు వచ్చింది. అయితే ఇంకా మనకు ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు, అంటే ఈ నెల 13వ తారీఖున నామినేషన్ ఉంది. నామినేషన్ లాస్ట్ డేట్ ఈ నెల 21. రేపు నెల 11వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు మనకున్న ఖర్చులు నేను చెప్తాను, ఒకసారి వినండి. నామినేషన్ వేయాలి, క్యాంపెయినింగ్ చేయాలి, నాతో కనీసం ఒక 10 మందిని తిప్పాలి, టీం ఉండాలి నాతో క్యాంపెయినింగ్కి. తర్వాత క్యాన్వాసింగ్ టైంలో వెహికల్ ఉండాలి, ఓపెన్ టాప్ జీప్ ఉండాలి. దానికి ఫ్లెక్సీ బోర్డులు పెట్టి, హారన్లు పెట్టి ఒక పాట కూడా చేయమంటున్నారు. ఆ పాటకు ఖర్చు అవుతుంది, ఆ జీప్ పర్మిషన్కి ఖర్చు అవుతుంది, ఆ జీప్ రెంట్కి ఖర్చు అవుతుంది. సో ఒక వెహికల్కి అటు ఇటుగా ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు కొంతమందిని అడిగినప్పుడు. సో కనీసం అంటే ఒక 2 వెహికల్స్ పెట్టాలని చెప్పారు. సో వెహికల్కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది 2 వెహికల్స్కి. తర్వాత జెండాలు, టోపీలు, టీషర్ట్లు కావాలి. తర్వాత బ్యాలెట్ పేపర్లు కనీసం అంటే ఒక 10,000 ప్రింట్ చేయించాలి. పాంప్లెట్లు కనీసం అంటే ఒక 50,000 రూపాయలు 50,000 ప్రింట్ చేయించాలి. తర్వాత నామినేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మేము ఉండటానికి అకామిడేషన్కి, మాకు ఫుడ్ నెల రోజులకి. నామినేషన్ వేసే రోజు 100 మందితో వెళ్ళాలనుకుంటున్నాం. ఆ 100 మందికి ఆ రోజు భోజనం పెట్టాలి కనీసం. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వం కాబట్టి, ఓటుకు మనం నోటు ఇవ్వం కాబట్టి మినిమం తక్కువలో తక్కువ 5,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక సామాన్యుడు లేదా ఒక డబ్బున్నోడు లేదా ఒక కోటీశ్వరుడు లేదా ఆల్రెడీ ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళిన వాడైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే 5,00,000 రూపాయలు సరిగ్గా సరిపోతుంది నన్ను అడిగితే. ఇంకో కొంచెం బాగా చేయాలి పబ్లిసిటీ క్యాంపెయిన్, ప్రజల ప్రతి ఇంటికి చేరాలి అంటే ఒక 10,00,000 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. సో మనకు మీరు అందించినటువంటి సహకారం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 35,000 రూపాయలు, 35,000 వచ్చింది. అంటే మనకి ఇంకా దాదాపుగా 4.5 లక్షలు కావాలి. అంటే 5 లక్షలు ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేదు. లేదంటే ఊరికి సోషల్ మీడియాలో నేను మాట్లాడుతూ కూర్చోవాలి, పాస్టర్స్ని కలవాలి, పాస్టర్స్ గెట్ టుగెదర్ పెట్టాలి, వాళ్ళ చర్చిలో విశ్వాసులతో మాట్లాడాలి, ప్రతి వీధికి తిరగాలి. వీటన్నిటికీ ఖర్చులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇచ్చారు, చాలా సంతోషం. లేనోళ్ళు, పేదోళ్ళు. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, సార్ మేము సర్కస్ చేసుకునే వాళ్ళం సార్, క్రైస్తవులం, వీధి వీధి తిరిగి, పల్లె పల్లె తిరిగి, టెంట్ వేసుకొని ఒక 10 రోజులు అక్కడ సర్కస్ చేస్తాము, అలా మేము బ్రతుకుతాం సార్. కానీ మా క్రైస్తవులకి అసెంబ్లీలో ఒక నాయకుడు కావాలి సార్, మీరు నిలబడండి, మీరు వెనక్కి తగ్గద్దు సార్, మేము మీకు సహాయం చేస్తాం, మా వంతు 5,000 రూపాయలు మీకు సహాయం చేస్తామని చెప్పి అతను ఫోన్పే నెంబర్ తీసుకుని 5,000 వేశాడు. ఒక సర్కస్ చేసుకునే వ్యక్తి, ఒక నిరుపేద, వీధి వీధి పల్లె పల్లె తిరిగి టెంట్ వేసుకుని సర్కస్లు చేసి డబ్బులు సంపాదించే ఒక పేదవాడు 5,000 రూపాయలు సహాయం చేశాడు. ఎందుకో తెలుసా? అసెంబ్లీలో మా క్రైస్తవులకి ఒక నాయకుడు కావాలి, మా క్రైస్తవులకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, అణిచివేయబడుతున్నప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మా తరపున అసెంబ్లీలో మాట్లాడటానికి, మా తరపున అసెంబ్లీలో గలం విప్పటానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు అభినయ దర్శన్ ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు ఒక సామాన్యుడు కదా, ఇతను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కదా, మాలో నుంచి వచ్చిన వాడు కదా, మా క్రైస్తవుడు కదా, వాక్యం విలువ తెలిసిన వాడు కదా, క్రైస్తవ విలువలతో ప్రజాసేవ చేస్తానంటున్నాడు కదా అని చెప్పి అతను 5,000 రూపాయలు పంపించాడు. ఒక 5-6 మంది 1,000 రూపాయలు 2,000 పంపించారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ 100 రూపాయలు పంపిస్తున్నారు, కొంతమంది 10 రూపాయలు కూడా పంపిస్తున్నారు. ఇలా వచ్చిన మొత్తం అంతా కలిపి 35,000 రూపాయలు. మనకి ఇంకా 4,65,000 రూపాయలు కావాలి. 4,65,000 రూపాయలు కావాలి. నేను సింపుల్గా ఒకటే చెప్తున్నాను, 5,000 మంది 100 రూపాయలు పంపించినా కూడా 5 లక్షలు అవుతుంది. 5,000 మంది పంపిస్తే 100 రూపాయలు చొప్పున సరిపోతుంది. ఎప్పుడైతే 5 లక్షలు రీచ్ అవుతామో అప్పుడు నేను ఇక ఆపండి, ఎవరు డబ్బులు వేయద్దని చెప్తా. అభినయ దర్శన్ని చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏంటంటే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు? డబ్బు లేనప్పుడు నీకెందుకు ఎమ్మెల్యే పదవి?
డబ్బు లేనప్పుడు నీకెందుకు రాజకీయాలు, డబ్బు లేనప్పుడు నీకెందుకు ఈ పని అంటున్నారు. నేను వాళ్ళకు సమాధానం చెప్తున్నా. అభినయ్ దర్శన్ ఒక ఎజెండాలో ఫస్ట్ పాయింటే డబ్బు లేకుండా రాజకీయం. నా ఎజెండాలో మొట్టమొదటిది డబ్బు లేకుండా రాజకీయం చేయాలి. రెండవది గెలుపుని డబ్బుతో కొనకూడదు. ఈ రెండు సిద్ధాంతాలతో నేను ముందుకు వస్తున్నా. ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి డబ్బు అక్కర్లేదు సార్. ఎందుకంటే మనం ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మోసం, అది అక్రమం, అది అన్యాయం, అది తప్పు. అది తప్పని తెలిసి కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న పెద్ద పెద్ద మేధావులు కూడా ఓటుకి 1000 రూపాయలు, 2000, 3000, 5000 చొప్పునిస్తే ప్రజలు అది తప్పని తెలిసి కూడా, అక్రమం అని తెలిసి కూడా ప్రజలు నాయకుల దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకు ఓటేస్తున్నారు. నాయకుడు తప్పు చేస్తున్నాడు, ప్రజలు తప్పు చేస్తున్నారు. నేను ఆ తప్పు చేయడానికి ఇష్టపడలా. ఎందుకంటే నేను ప్రజలకి నీతి పరిపాలన అందించాలనుకున్నా, క్రైస్తవ విలువలతో కూడినటువంటి సమాజ సేవ చేయాలనుకుంటున్నా. ప్రజల మీద ఎక్కి తొక్కటానికి నేను రాలా, ప్రజలకు ఒక సేవకుడిగా నేను ఉండాలనుకుంటున్నా. రాజకీయంలోకి వెళ్ళటానికి డబ్బులు అక్కర్లా, ఆస్తులు అక్కర్లా, అంతస్తులు అక్కర్లా, బంగారం ఉండాల్సిన అవసరం లేదు, కోట్లు ఉండాల్సిన పని లేదు, లక్షలు ఉండాల్సిన పని లేదు. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉంటే చాలు. ప్రజల సమస్యల తరపున అన్యాయం వైపు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చాలు. గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుడు చాలు. డబ్బక్కరలేదు రాజకీయాలకు, గుర్తుపెట్టుకోండి. నేనే కాదు, నాలాంటి సామాన్యులు ఎంతో రావాలి, క్రైస్తవులు లేవాలి. వచ్చే ఎన్నికలకి ఇది తొలి అడుగు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి అభినయ్ దర్శన్ వేస్తున్న తొలి అడుగు ఇది. నేను వేస్తున్న ఈ తొలి అడుగుకి ప్రతి క్రైస్తవుడు స్పందించాలి. 12 రాష్ట్రాల్లో భారతదేశంలో క్రైస్తవం అణిచివేయబడింది. యాంటీ కన్వర్షన్ లా బిల్ పాస్ అయిపోయింది. మత నిరోధక బిల్లుని అమలు చేశారు. ఇక క్రైస్తవుడు బ్రతకడం కష్టమైపోతుంది. ఇక మాత్రం మనము మాట్లాడకపోతే, అసెంబ్లీ వైపుకు అడుగు వేయలేకపోతే ఇక మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మనుషుల చేతుల్లో నలిగిపోవాల్సిందే. చూస్తున్నారు కదా, ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా, నాయకులు క్రైస్తవులకు వ్యతిరేకంగా. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఒక్కడు కూడా న్యాయపక్షం మాట్లాడింది ఎవరు? ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబు, ఒక వికేఆర్, ఒక విజయప్రసాద్ రెడ్డి, ఒక జేమ్స్, ఇంకొంతమంది సేవకులు మాట్లాడారు. మేము కూడా ఎంత మాట్లాడాం? అరిచి న్యాయం కోసం అరిచి సైలెంట్ అయిపోయి మలసిపోయి. అదే ఒక్క క్రైస్తవుడు అసెంబ్లీలో ఉంటే ఒక్క సంతముఖంతో న్యాయం జరగదా? ఎమ్మెల్యే పదవిలో ఉంటే ఒక్క సంతకం పెడితే పనులవ్వవా? ఒక అసెంబ్లీకి వెళ్ళటానికి అభినయ్ దర్శన్ నేను ఒక సామాన్యుని ముందుకెళ్తున్నా. నాకు డబ్బక్కర్లేదు. నాకు ఈ ఎలక్షన్లో అయ్యే ఖర్చు కేవలం 5 లక్షలే. 5 లక్షలు నాకు రీచ్ అయిన రోజున క్రైస్తవులారా మీకు చాలా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక మీరు డబ్బులు సహకరించింది చాలు, ఇక ఆపండి. 5 లక్షల రూపాయలు నాకు వచ్చేసింది అని నేను ఆపేస్తాను. దయతో అర్థం చేసుకోండి. సామాన్యుడైన నన్ను మీరు అసెంబ్లీ వైపుకు అడుగులేయటానికి సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే తప్ప నేను పోటీ చేయలేను. 35,000 వచ్చింది. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఆ మాత్రం రెస్పాన్స్ ఉందంటే. ఇప్పటికీ 100 రూపాయలు పడుతూనే ఉన్నాయి. కానీ 5,000 పడాల, 100, 5,000 మంది వేయాలి 100. ఈ వీడియో నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నా క్రైస్తవులకు న్యాయం జరగాలి అంటే, నా క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే ఉండాలి అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు అసెంబ్లీలో గలం విప్పాలి నా క్రైస్తవుల పక్షమున ఒక నాయకుడు అనుకుంటే నన్ను ప్రోత్సహించండి. నన్నే కాదు, వచ్చే ఎన్నికల్లో నాలాగా ఒక సామాన్యుడు నిలబడితే మన క్రైస్తవులం అందరూ కలిసి తలా 10 రూపాయలు, తలా 100 రూపాయలు వేసి వాళ్ళకు ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే దిశగా ప్రతి క్రైస్తవుడు అడుగేస్తాడు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్రైస్తవుడు, ఒక సామాన్యుడు పోటీ చేస్తాడు. ఇది ప్రజల చేతుల్లో ఉంది. 1,62,00,000 మంది ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో తెలుగు క్రైస్తవులు అనుకుంటే జరగనంటూ ఏది లేదు. మీరు అనుకోండి, జరుగుతుంది. అభినయ్ దర్శన్ అన్న నాకు ప్రోత్సహించండి. మీకు 2 చేతులెత్తి జోడించి ప్రాధేయపడుతున్నా. ఈ తొలి అడుగుకి మీరు సహకరించండి. ఈ నా ప్రయత్నానికి మీరు గుప్పిళ్ళు విప్పండి. మీరేం లక్షలు నాకు ఇవ్వద్దు. మనిషికి 100 రూపాయలు చొప్పున, లేదా 500 చొప్పున, లేదా మీరు బాగా డబ్బున్న వాళ్ళైతే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ వేయండి. సపోర్ట్ చేయండి. 5 లక్షలు కావాలి. 5 లక్షలు ఉంటే మనం ప్రజలకి చేరతాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న టైం కేవలం 30 రోజులు మాత్రమే. ఈ 30 రోజుల్లో 7 డివిజన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి మన కరపత్రం, మన స్వరం చేరాలి అంటే చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ చేయాలి, ఎక్కువ టీంని పెట్టుకోవాలి, ఎక్కువ తిరగాలి. ఇంత చేయాలంటే డబ్బు కావాలి. వెహికల్స్ని పెట్టాలి.
వెహికల్స్ పర్మిషన్స్ తీసుకోవాలి, వెహికల్స్కి రెంట్ కట్టాలి, వెహికల్స్కి డీజిల్ వేసుకోవాలి, డ్రైవర్ శాలరీలు ఇవ్వాలి, టీం మెంబర్స్కి ఆహారాన్ని భోజనాన్ని పెట్టాలి. ఇవన్నీ మినిమం ఖర్చులు. నేను ఎక్కడా రూపాయి కూడా అక్రమంగా ఖర్చు పెట్టను. నేను ఉన్నటువంటి రూమ్, ఇప్పుడు నేను అకామిడేషన్ ఉంటున్నాను జంగిచర్లలో, ఉప్పల్ దగ్గర, మల్లాపూర్ దగ్గర జంగిచర్లలో ఒక పాస్టర్ నా ఆవేదనను విని, బ్రదర్ నేను మీకు అకామిడేషన్ ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఒక్కరే ఉంటారు అక్కడ. నేను మీకు అకామిడేషన్ ఇస్తానని చెప్పారు. అక్కడ మేము ఉంటున్నాం. మీరు అనుకోవచ్చు ఏసీలలో ఉన్నారేమో, లగ్జరియస్ బెడ్ల మీద ఉన్నారేమో అని. కాదు, ఆయన చాలా పేదవాడు, కష్టపడి సేవ చేస్తున్నప్పుడు, నిజాయితీ పరుడు. సింగిల్ బెడ్రూమ్. ఆయన హాల్లో ఒక చిన్న దివాని కాట్ లాంటి బెడ్ మీద పడుకుంటే, మేము బెడ్రూమ్లో చాపల మీద పడుకుంటున్నాం. నేను నా టీం చాపల మీద పడుకుంటున్నాం. ఒక కామన్ బాత్రూమ్, ఇండియన్ టాయిలెట్, అది మేము వాడుకుంటున్నాం. ఇది మాకు చిన్నతనం కాదు, ఇది మాకు ఆశీర్వాదం. ఒక సేవకుడు మా అవసరాన్ని, మా కష్టాన్ని గుర్తించాడు. దేవుడే ఈ సహాయం చేశాడు అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారేమో మేము పంపించే డబ్బుతో లగ్జరీ చేస్తున్నాడు. ఖచ్చితంగా మీకు రేపో ఎల్లుండో మేముంటున్న అకామిడేషన్, మా గది కూడా మీకు చూపిస్తాం. రేపు నెల 11వ తారీఖు వరకు మేము ఉండాల్సింది ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రేమ దొరికింది. మాకు బెడ్లు దొరకపోవచ్చు, ఏసీ లేకపోవచ్చు, కానీ ప్రేమ ఉన్న చోట మేము చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా మేము ఉండటానికి ఇష్టపడుతున్నాం. మీ డబ్బుని మేము హోటల్లో ఉండటానికి, లాడ్జ్లో మేము ఉండొచ్చు, రోజుకి 2000, 3000 రెంట్ కట్టి, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు డబ్బు చాలా విలువైంది. ప్రతి రూపాయి నా ప్రజలకు ఉపయోగపడాలి. క్రైస్తవుడు కూలి పనులు చేసుకునే వాళ్ళు కష్టపడి సంపాదిస్తూ మీ గుప్పిల్ని విప్పి మీరు పంపించే 100 రూపాయలు నాకు చాలా విలువైంది. మీరు పంపించే ఆ 100ని నేను సరిగ్గా ఖర్చు పెట్టకపోతే దేవునికి నేను లెక్క చెప్పాల్సిన వాడిని అవుతాను. మీరు గుప్పిల్ని విప్పి పెద్ద పెద్ద సేవకులకి లక్షలు కానుకలు పంపిస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆ సేవకులు? మీకు గుర్తించండి. చిన్న సేవకులను గుర్తించండి. ప్రజల కొరకు కష్టపడే సేవకులను గుర్తించండి. క్రైస్తవ్యం కొరకు పోరాడే సేవకుల్ని గుర్తించండి. నాలాంటి వానికి సపోర్ట్ చేయండి. ఇప్పుడు కనుక క్రైస్తవులు కళ్ళు తెరుచుకోకపోతే, ఇప్పుడు కనుక క్రైస్తవులు గుప్పిళ్ళు విప్పకపోతే, ఇక క్రైస్తవ నాయకుడు అనేవాడు ఉండడు. వచ్చే ఎన్నికల్లో ఇక నేను కూడా ముందుకు వెళ్ళను. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళం సార్. ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వస్తాయి? మాకు 5 లక్షలు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే కనీసం 5 నుంచి 10 లక్షల వరకు డబ్బు కావాలి. ఎలా వస్తుంది? ఒక సామాన్యుడు నిలబడాలంటే మేమున్నాము. ఆ నియోజకవర్గంలో క్రైస్తవులు ఇంటికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ ఒక క్రైస్తవుని మనం నిలబెట్టుకోవచ్చు. ఇది ప్రజల చేతుల్లో ఉంది, క్రైస్తవుల చేతుల్లో ఉంది. అభినయ దర్శన్ నిర్ణయం తీసుకుంటే కాదు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఇంట ఉన్న క్రైస్తవుడు, కాలేజ్కి వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు రోజుకి అలవగా ఖర్చు పెట్టేస్తారు. సిగరెట్లకని, బిర్యానీకని, టీలకని, కాఫీలకని. ఒక్క 100 రూపాయలు అభినయ దర్శన్ని అసెంబ్లీకి పంపించడం 100 రూపాయలే కదా అని మీరు ఇవ్వండి. నేను డబ్బు అడగడానికి కూడా ప్రధాన కారణం ఏంటో తెలుసా? కాంక్షీరామ్ సిద్ధాంతం నేను తీసుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నోట్దో ఓట్దో అన్నాడు. నేను ఓటుకు డబ్బు ఇవ్వను, మీరే డబ్బు ఇవ్వండి, మీరే ఓటేయండి, ప్రశ్నించండి నన్ను రేపటి రోజున మీకు కనుక మేలు చేయకపోతే అన్నాడు. ఇప్పుడు నేను చెప్తుంది అదే. ఇప్పుడు నామినేషన్ వేసేది నేను మీ డబ్బుతోనే. నేను తిరుగుతున్న డీజిల్ మీ డబ్బే, నేను తింటున్న తిండి మీ డబ్బే, రేపటి రోజున క్యాంపెయినింగ్ చేయాలన్న మీ డబ్బే, నాతో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టేది మీ డబ్బే, రేపటి రోజున ఒకవేళ నేను గెలిస్తే అసెంబ్లీకి వెళ్తే అది మీ డబ్బే. మీ డబ్బుతో గెలిచిన నేను మీకోసం కష్టపడతాను. ఒకవేళ నేను కనుక మీకు ద్రోహం చేస్తే, మీ సమస్యలు వినకపోతే, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే, మీకు కష్టం కలిగినప్పుడు నేను పోరాటం చేయకపోతే, అప్పుడు నా కాలర్ పట్టుకొని మీరు నిలదీసి అడగచ్చు. ఎందుకు తెలుసా? నా డబ్బుతో నువ్వు గెలిచావు, నా డబ్బుతో నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు, నా డబ్బుతో నువ్వు నామినేషన్ వేశావు, నీకు డబ్బు లేకపోతే మేమిచ్చి గెలిపించుకున్నామని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కే ఈరోజు మీరు ఇచ్చే 100 రూపాయలు. ప్రశ్నించే హక్కే ఈరోజు మీరు చేస్తున్న 500 రూపాయల సహాయం. ప్రశ్నించే హక్కే మీ స్తోమతకు తగినటువంటి సహాయం. ప్రశ్నించే హక్కు నేను ఇస్తున్నా మీకు. అభినయ దర్శన్ ఒక కొత్త సిద్ధాంతంతో వచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి. ప్రజలే డబ్బు ఇవ్వండి, ప్రజలే నాయకుడిని ఎన్నుకోండి, ప్రజలే అసెంబ్లీకి పంపించండి నాయకుడిని. రేపటి రోజున ప్రజలే నాయకుని కాలరు పట్టుకోండి. ప్రశ్నించే హక్కు, కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు. ఓటుకు నోటుకి తీసుకునేటువంటి పద్ధతి మారాలి. మీరే నోటిచ్చి మీరే ఒక సామాన్యుని ఎన్నుకొని నిలబెట్టండి మీ నియోజకవర్గంలో. వచ్చే ఎన్నికల్లో ఇదే తీసుకురాబోతున్నా నేను. ప్రతి నియోజకవర్గానికి తిరుగుతాను, ప్రతి సంఘానికి తిరుగుతాను, ప్రతి క్రైస్తవుడి ఇంటి తలుపు తడతాను. ప్రతి నియోజకవర్గం, 2 రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుడు నిలబడాలి. ఈరోజు అభినయ దర్శన్ నిలబడినట్టుగా నిలబడాలి అంటే ప్రతి క్రైస్తవుడు సహాయం చేయాలి. కూలి పని చేసేవాడు కూడా 100 రూపాయలు పంపించడం పెద్ద కష్టమేమి కాదు. ఒక ½ కిలో చికెన్ తెచ్చుకున్నంత డబ్బులు సార్. మీరు అనుకుంటే చేయగలరు, మీరు అనుకుంటే ఇవ్వగలరు. మీరు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. 35,000 వచ్చింది, సో హ్యాపీ.
ఇంకా 4.5 లక్షలు కావాలి. మీరు గుప్పిళ్ళు విప్పండి. ఈ రోజు గుప్పిళ్ళు విప్పితేనే, ఈ రోజు చేతులు విప్పితేనే ఇది సాధ్యమవుతుంది. మరొక విషయం, కొంతమంది పార్టీలు నన్ను పిలుస్తున్నారు, మా పార్టీ తరపున టికెట్ ఇస్తాం, ఇదే ఉప ఎన్నికల్లో పోటీ చేయండి అని. టైటిల్ ఇదే పెట్టాను నేను. పిలుస్తున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా డిమాండ్స్ వేరు. అభినయ్ దర్శన్ వెనకాల క్రైస్తవులు ఉన్నారు అని ప్రభుత్వం దృష్టికి వెళ్తే, వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీ వాళ్ళు పిలవాలి, నన్ను పిలిచి, బ్రదర్ మేము మీకు ఏం చేయాలి చెప్పండి అంటే, అప్పుడు నేను అడుగుతా, క్రైస్తవుల ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ నియోజకవర్గాల్లో క్రైస్తవుడికి టికెట్ ఇవ్వండి అని అడుగుతా నేను. అది నా డిమాండ్. ఇప్పుడు నేను ఒక పార్టీ తరపున నిలబడితే ఒక పార్టీలో చేరిన వాడిని అవుతాను. నాకు అది ఇష్టం లేదు. నా సిపిఎఫ్ తరపున నేను నిలబడుతున్నా. నా సిపిఎఫ్ మెంబర్స్ నా వెనకున్నారు. ఎవరు లేరు. అభినయ్ దర్శన్ ఒంటరిగానే ఉన్నాడు. నా వెనక ఉన్న వాళ్ళందరూ వదిలేశారు నన్ను ముందుకు నెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా. భయపడేది లేదు, వెనుక అడుగు వేసేది లేదు. నాకు దేవుడున్నాడు. దేవుడు నియమించినటువంటి నా క్రైస్తవ సమాజం నాకు తోడుగా ఉంది. అలాగే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, కువైట్లో, గల్ఫ్ కంట్రీస్లో మన తెలుగు క్రైస్తవులు ఉన్నారు. మీరు చూస్తున్నారు, కానీ మీరు మాత్రం స్పందించడంలా. కూలి పనులు చేసుకునే వాళ్ళు చేతులు విప్పి వేస్తుంటే మీరు మాత్రం క్రైస్తవుల కష్టాలు వచ్చినప్పుడు న్యాయం కోసం అడగమంటారు, ప్రశ్నించమంటారు. కానీ ఇలాంటి పరిస్థితులు మీరు గుప్పిలు విప్పకపోతే క్రైస్తవ నాయకుడు ఎలా తయారవుతాడు? అసెంబ్లీలో ఒక క్రైస్తవుడు ఎలా గలం విప్పుతాడు? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కువైట్, సౌదీ, ఖతర్, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఉన్న మన తెలుగు క్రైస్తవులు కూడా గుప్పిళ్ళు విప్పండి. మీకు తోచినంత సహాయాన్ని పంపించండి. 5 లక్షలు ఉంటే తప్ప మనం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేము. కాబట్టి మీరు అభినయ్ దర్శన్కి కాదు ఇప్పుడు ధైర్యం ఇస్తుంది, యావత్ క్రైస్తవ సమాజం అంతటికి. రానున్న జనరల్ ఎలక్షన్స్ లో ప్రతి క్రైస్తవుడు నేను నిలబడగలను, నా వెనక క్రైస్తవులు ఉన్నారని బట్టి భరోసానిస్తున్నారు మీరు. నాకు ఆర్థిక సహకారం అందించడం వల్ల నేను డబ్బుని వ్యర్థపరిచేవాడిని కాదు. నేను డబ్బుని సద్వినియోగం చేస్తా. ప్రతి రూపాయి నాకు దేవుడిచ్చారని భావిస్తా. ప్రతి రూపాయి నేను తినేటప్పుడు కూడా వేస్ట్ చేయకూడదని ఆలోచించేటువంటి వ్యక్తిని. డబ్బు దాచుకోవడం నాకు రాదు. పేదలకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న డబ్బు పంచి పెట్టడం మాత్రం తెలిసిన వాడిని. ప్రజల్ని మోసం చేయడం, ప్రజల డబ్బుతో కొనడం, ఓటుకు నోటు ఇవ్వటం, ఇవన్నీ నాకు చేత కావు. ఖచ్చితంగా మీరందరూ స్పాన్సర్ చేయడానికి ఆలోచించండి, సపోర్ట్ చేయండి నన్ను. నేను ఆల్రెడీ చెప్పా, పాంప్లెట్లకి 50,000 అవుతుంది, ఎవరైనా ఒకరు స్పాన్సర్ చేయొచ్చు. బ్యాలెట్ పేపర్లకి 10,000 అవుతుంది, ఎవరైనా ఒకరు స్పాన్సర్ చేయొచ్చు. వెహికల్స్ కి 1,00,000 రూపాయలు అవుతుంది, 2 వెహికల్స్ కి, ఎవరైనా వెహికల్స్ కి స్పాన్సర్ చేయొచ్చు. నామినేషన్ కి 10,000 అవుతుంది, ఎవరైనా ఒకరు స్పాన్సర్ చేయొచ్చు. నామినేషన్ వేసే రోజు భోజనాలకి 10,000 ఖర్చు అవుతుంది, ఎవరైనా ఒకరు స్పాన్సర్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు షేర్ చేసుకోగలిగితే, లేదా ఒక సంఘమే ముందుకు వచ్చి, సార్ మేము మా సంఘం తరపున మేము 10,000 స్పాన్సర్ చేస్తాం, మా చర్చ్ తరపున 20,000 స్పాన్సర్ చేస్తాం, మా చర్చ్ తరపున 50,000 స్పాన్సర్ చేస్తాం అని ముందుకు రండి. ప్రతిదానికి స్పాన్సర్ చేసే మీరు ఈ రోజు క్రైస్తవ్యం అణిచివేయబడుతుంటే, భారతదేశంలో 12 రాష్ట్రాల్లో క్రైస్తవ్యం అణిచివేయబడి మత మార్పిడి నిరోధక బిల్లును అమలు చేస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళ దృష్టిలో ఉంది. ఇక్కడ కూడా ఆ బిల్లు రాకముందే మీరు స్పందించి మీరు గుప్పిళ్ళు విప్పితే